కాపాడుకోవడానికి వచ్చిన మహానుభావులందరికీ పిల్లలకి పాదాభివందనాలు. సింపుల్గా ఇక్కడ మనం ఏం కార్యక్రమాలు చేసాము ఏంటి అనేది ఎయిత్ హిల్ అనే ఒక ట్రైలర్ ఒకటి ప్లే చేస్తాము. ఈ ఎయిత్ హిల్ అనే కార్యక్రమంలో మనందరం భాగస్వాములై ఈ భూమి తల్లికి సేవ చేసుకున్నాం. ఆ భూమి తల్లి సేవ చేసుకున్న ఒక డాక్యుమెంటరీని ఎక్కడో ఒరిస్సాలో ఉంటున్న ఒక అబ్బాయి, తెలుగు రాని అబ్బాయి చూసి మన కార్యక్రమాలను ఇన్స్పైర్ అయ్యి తిరుపతికి వచ్చి చెన్నైలో ఒక అబ్బాయిని, హైదరాబాద్లో ఒక అబ్బాయిని టీం చేసుకొని పద్మావతి అనే ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ రెఫరెన్స్ తోటి మన పైన ఒక డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు 3 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి నామినేట్ అయింది. దాదాపు ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 65 కంట్రీస్ నుంచి దాదాపు 4500 సినిమాలు వస్తే అందులో మనం టాప్ 15లో నిల్చున్నాం. రీసెంట్గా జైపూర్ అండ్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 78 కంట్రీస్ నుంచి నామినీస్ వస్తే అందులో కూడా మనం అవార్డు నామినేటెడ్గా ఉన్నాము. అది మన పైన మనకు వచ్చిన గౌరవం కాదు, మనం భూమి తల్లికి సేవ చేయడంతో భూమి తల్లి ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి ఇచ్చిన గౌరవం, అది ప్రతి ఒక్కరికి అందిన గౌరవం. ఆ ట్రైలరు ఇప్పుడు ప్లే చేస్తాము. సో చూడండి, మీకు సమయం దొరికినప్పుడు డాక్యుమెంటరీ కూడా చూడండి. ఇందులో మనందరం భాగస్వాములను, ఎందుకంటే ఈ చిన్న చిన్న కార్యక్రమాలే ఒక పెద్ద కార్యక్రమంగా మారి ఇప్పుడు ఇక్కడే కాదు, తిరుపతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం ఎక్కడ స్క్రీనింగ్ చేసినా వాళ్ళకి భాష తెలియకపోయినా పైకి లేచి కన్నీళ్లు పెట్టుకొని స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఇట్ టచెస్ దేర్ హార్ట్స్. వై? బికాస్ అమ్మ భూమి తల్లి పడుతున్న వేదన వాళ్ళకి అర్థమైంది కాబట్టి. సో మిమ్మల్ని కూడా కదిలిస్తుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.